నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు స్టడీ గైడ్. యూఎస్ఏలో విద్యా విధానం ఎలా ఉంటుంది, కోర్సెస్ మరియు స్కాలర్షిప్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ జనరల్ మేనేజర్ గొల్ల శేఖర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు షో. సో జనరల్గా యూఎస్ఏలో చదవాలి అనుకున్న స్టూడెంట్స్ బేసిక్ క్రైటీరియా ఏంటి? అంటే ఎలిజిబిలిటీ టెస్ట్ ఏమైనా అటెంప్ట్ చేయాల్సి ఉంటుందా? ఎలాంటి వాళ్ళు అర్హులు అంటారు? జనరల్గా స్టూడెంట్స్కి ఎవరైతే ఫారెన్ ప్లానింగ్ చేస్తారో సో వాళ్ళు స్పెసిఫిక్గా అమెరికాలో చదవాలనుకున్న వాళ్ళు, సో యూఎస్లో చదవాలనుకున్న వాళ్ళు, సో ఫస్ట్ వాళ్ళు ప్రిఫర్ చేసేది అమెరికా. ఎందుకంటే సో ఫస్ట్ ద కోర్సు, సో ఏ టెక్నాలజీకి ఎక్కడ స్కోప్ ఉంది అనేది మేజర్ పాయింట్. సో రీసెర్చ్ చేసిన స్టూడెంట్స్ అయితే ఓకే, ఐటీకి అమెరికా ఈజ్ ద బెస్ట్ డెస్టినేషన్, దే కెన్ చూస్ లైక్. సో అమెరికా అనేది ఆల్వేస్ ఐటీకి బెస్ట్ డెస్టినేషన్, అక్కడ స్కోప్ కూడా బాగుంది కనుక. సో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ స్టూడెంట్స్ లైక్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ రిలేటెడ్ కోర్స్ వాళ్ళు, సో ఈ కోర్స్లో వాళ్ళు ఫ్యూచర్ ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు అమెరికా చూస్ చేసుకుంటారు. సో అమెరికాలో చదవాలి అంటే లైక్ దెర్ ఈజ్ అ టూ డిఫరెంట్ ఎడ్యుకేషన్, లైక్ అండర్ గ్రాడ్యుయేట్ ఉంది, గ్రాడ్యుయేషన్ ఉంది, పిహెచ్డి ఉంది. సో ఎవ్రీ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, క్వాలిఫికేషన్స్. లైక్ అండర్ గ్రాడ్యుయేట్ చదవాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు 12th స్టాండర్డ్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. విత్ మినిమం 56% పాస్ అయినట్టయితే వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ చదవాలనుకున్న వాళ్ళు సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తీసుకోవాలి మీరు అడిగినట్టుగా. సో వాళ్ళకి ఏంటంటే ఎస్ఏటీ, సాట్ ఎగ్జామ్ కానీ, ఏసీటీ ఎగ్జామ్ కానీ, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కింద తీసుకుంటే ఐఎల్స్, టోఫెల్, పీటీ, సో ఇందులో ఏదో ఒకటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో వీటిని స్కోర్ బేస్ చేసుకొని వాళ్ళ అకాడమిక్ యొక్క పర్సంటేజ్ బేస్ చేసుకొని, సో లైక్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ ఒక టోఫెల్ తీసుకున్నట్టయితే ఒక 79 వస్తే మంచి స్కోర్. ఒక ఐఎల్స్ తీసుకున్నట్టయితే ఒక 6.5 అలా వచ్చిందంటే గుడ్ స్కోర్. సో ఈ టెక్నికల్ స్కోర్స్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ ఫైన్. సో అదే మేనేజ్మెంట్ లెవెల్ కోర్సెస్ ఎవరైనా లైక్ బ్యాచిలర్స్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ, బిజినెస్ మేనేజ్మెంట్ కానీ తీసుకునే వాళ్ళకైతే ఏదర్ జిఆర్ఈ ఆర్ జిమాట్ అనేది మ్యాండటరీ ఉంటుంది. సో ఈ టెస్ట్ స్కోర్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ని బేస్ చేసుకొని, అకాడమిక్ లెవెల్ని బేస్ చేసుకొని, అకాడమిక్లో వచ్చిన పర్సంటేజ్ బేస్ చేసుకొని యూనివర్సిటీ వాళ్ళు అడ్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మాస్టర్స్ తీసుకున్నట్టయితే అండర్ గ్రాడ్యుయేట్ కంపల్సరీ ఏదర్ 3 years డిగ్రీ ఆర్ 4 years డిగ్రీ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. సో అందులో పర్సంటేజ్ తీసుకున్నట్టయితే మినిమం 56 అకాడమిక్ పర్సంటేజ్ ఉండాలి. సో 3 years డిగ్రీలో స్టూడెంట్స్ ఏదర్ బీఎస్సీ, బీకామ్, బీజెడ్సీ ఏదైనా కోర్సు తీసుకునవచ్చు. సో బ్యాచిలర్స్ 4 years టెక్నికల్ కోర్సెస్ ఉన్నాయి. బీటెక్లో ఎలక్ట్రికల్, కంప్యూటర్, మెకానికల్ ఆర్ సివిల్. సో వీళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్తో పాటు సేమ్ లైక్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్స్ ఐఎల్స్, టోఫెల్, పీటీ ఆర్ ఆల్సో లైక్ లేటెస్ట్గా డీలింగో వచ్చింది. సో డీలింగో కానీ ఐటీఈపీ అని ఉంది. సో ఈ టెస్ట్ ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ ఎగ్జామ్స్ ప్లస్ వాళ్ళ అకాడమిక్ లెవెల్ని బేస్ చేసుకొని సో మాస్టర్స్కి కూడా అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే స్టూడెంట్స్ ఈ అమెరికాని చూస్ చేసుకొని అమెరికాకు అప్లై చేయాలి యూనివర్సిటీస్కి అంటే అక్కడ 3 అకాడమిక్ ఇయర్స్ ఉన్నాయి. లైక్ ఇండియాలో ఏంటి జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. బట్ ఫారెన్లో తీసుకుంటే ఏ కంట్రీ అయినా 3 అకాడమిక్ ఇయర్స్ ఉంటాయి, స్ప్రింగ్, సమ్మర్, ఫాల్ అని చెప్పేసి. సో అక్కడ అకాడమిక్ ఇయర్ ఏ ఇయర్ స్టార్ట్ డేట్ ఉంది, ఆ డేట్కి డెడ్ లైన్స్ ఎప్పుడు ఉన్నాయి దాన్ని ప్రియర్గా చూసుకొని అట్లీస్ట్ ఒక 3-4 months ముందు అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళకి అడ్మిషన్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. రైట్. అలాగే స్టూడెంట్స్ ఇక్కడ అకాడమిక్స్ చేసుకున్న వాళ్ళకి అంటే ఫారెన్లో యూఎస్ఏలో చదువుకోవాలి అనుకున్న స్టూడెంట్స్కి అక్కడ కరికులం ఫాలో చేయగలరా? వాళ్ళు ఏదైనా డిఫికల్టీస్ ఫేస్ చేసే అవకాశం ఉంటుందా? అసలు అక్కడ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? జనరల్గా అమెరికాలో బ్యాచిలర్స్ కానీ, మాస్టర్స్ కానీ కోర్స్ కరికులం తీసుకున్నట్టయితే స్టూడెంట్ చూస్ చేసుకున్న కోర్స్ లైక్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ మెకానికల్ సంథింగ్. సో వాళ్ళ అకాడమిక్ ఇయర్ అంటే లైక్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్కి రిలేటెడ్ కోర్సే చూస్ చేసుకుంటారు కనుక ఈజీగా గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది, అంటే ఈజీగా కోర్స్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కోర్స్ కరికులం అనేది సో ఇట్స్ డిఫరెంట్. సో ఏ కోర్స్కి ఆ కోర్సు కరికులం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇండియాలో ఏంటంటే ఎవ్రీ సెమిస్టర్ 4 to 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఫారెన్లో ఏంటంటే ఒక బ్యాచిలర్స్ కోర్స్ తీసుకున్నట్టయితే 120 credit hours కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 120 credit hours కంప్లీట్ చేయాలంటే దే హ్యావ్ టు చూస్ అట్లీస్ట్ 40 సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవాలి. సో 4 years డిగ్రీ బ్యాచిలర్స్లో. అదే మాస్టర్స్ అయితే 2 years ఉంటుంది. సో 32 నుంచి 36 credit hours కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ credit hours అనేది ఈచ్ సబ్జెక్ట్కి 2, 3 or 4 ఉంటాయి. మ్యాక్సిమం 3 credit hours పర్ సబ్జెక్ట్ ఉంటుంది. సో మాస్టర్స్ స్టూడెంట్స్ ఏంటంటే 12 సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈచ్ సెమిస్టర్ వచ్చేసి
మినిమం 3 to 4 సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ ది సబ్జెక్ట్స్ వాళ్ళు చూస్ చేసుకున్న దాన్ని బట్టి 2 yearsలో కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అదే బ్యాచిలర్ స్టూడెంట్స్ అయితే ఇట్స్ 4 years 8 semesters ఉంటుంది. సో వాళ్ళ కెపాసిటీ అంటే వాళ్ళు ఎంతవరకు కోర్స్ని గెయిన్ చేసుకోగలరు, అంటే ఈజీగా అర్థం చేసుకొని ఈజీగా కంప్లీట్ చేసుకోగలరు. సో వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు ఏదో 3 subjects or 4 subjects చూస్ చేసుకొని సో కంప్లీట్ చేసుకుంటారు. సో కాస్ట్ వచ్చేసి ఎవ్రీ కోర్సుకి సో బేస్డ్ ఆన్ ది క్రెడిట్ అవర్ మాత్రమే కాస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రెడిట్ అవర్కి వచ్చేసి $600 $700. మంచి ఒక గుడ్ ర్యాంకింగ్ యూనివర్సిటీ వచ్చేస్తే కాస్ట్ ఎఫెక్టివ్ యూనివర్సిటీ ఏదైనా ఉంది అంటే $1,000 నుంచి $1,200 పర్ క్రెడిట్ అవర్ అలా ఉండే అవకాశం ఉంటుంది. సో జనరల్గా బ్యాచిలర్ స్టూడెంట్స్ తీసుకుంటే మినిమం ఒక $80,000 నుంచి $90,000 పర్ 4 years కోర్స్ కాస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అదే మాస్టర్స్ వాళ్ళకైతే యావరేజ్ కాస్ట్ ఒక $24,000 నుంచి $30,000లో 2 years కోర్స్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. రైట్. అలాగే యూఎస్ఏలో ఎడ్యుకేషన్ చేయాలి అనుకున్న వాళ్ళకి అది ఎక్స్పెన్సివ్ అని చెప్పి జనరల్గా అంటుంటారు. ఎక్స్పెన్సివ్ అనేది ఎంతవరకు నిజం అంటారు, అండ్ వాళ్ళకి స్కాలర్షిప్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి? ఎస్, స్టూడెంట్కి స్కాలర్షిప్ ఏంటంటే స్కాలర్షిప్కి అడ్మిషన్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో జనరల్గా అడ్మిషన్ అనేది 90% మోస్ట్ ఎవ్రీ స్టూడెంట్ కెన్ గెట్స్. సో బట్ స్కాలర్షిప్ రావాలంటే దే షుడ్ మీట్ అట్లీస్ట్ 70 or 75 or 80% అలా, లైక్ అంటే వాళ్ళ అకాడమిక్ ప్రొఫైల్ యొక్క వెయిటేజ్ని బేస్ చేసుకొని స్కాలర్షిప్స్ అనేవి ఉంటాయి. సో ఈ స్కాలర్షిప్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. లైక్ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్, డీన్ స్కాలర్షిప్స్, అకాడమిక్ ఎక్సలెన్స్ స్కాలర్షిప్, లైక్ ఇంటర్న్షిప్స్ కూడా యాడ్ అవుతాయి. సో ఇదేంటంటే స్టూడెంట్కి అకాడమిక్లో ఒక 80% ఉండి సో ఈ టెస్ట్ ఎగ్జామ్స్ ఏదైతే అటెంప్ట్ చేస్తున్నాడో లైక్ ఐఎల్స్, టోఫెల్, పీటీ వీటిలో కూడా ఒక 80% నుంచి 85% స్కోర్ గెయిన్ చేసుకున్నట్టయింది. అండ్ జిఆర్ఈ మ్యాట్ అటెంప్ట్ చేసినట్టయితే ఒక 300+ ఇన్ జిఆర్ఈలో, ఒక 550+ జీమ్యాట్లో స్కోర్ తెచ్చుకున్నట్టయితే, అండ్ వీళ్ళ అకాడమిక్లో బ్యాక్లాగ్స్ అంటే ఫెయిల్ అయి పాస్ అయిన సబ్జెక్ట్స్ కూడా మనం బ్యాక్లాగ్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఈ బ్యాక్లాగ్స్ అనేటివి ఒక 2, 3, 4 అలా ఉన్నట్టయితే సో వాళ్ళకి స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. ఆ స్కాలర్షిప్ కూడా సో సెమిస్టర్ వైజ్గా వస్తుంది. ఆ సెమిస్టర్ వైజ్గా వచ్చిన స్కాలర్షిప్ హ్యాండ్ పే చేయరు, వాళ్ళు ట్యూషన్ ఫీలో డెబిట్ చేస్తారు. ఎవ్రీ సెమిస్టర్ $2,000, $3,000 or $1,000 స్కాలర్షిప్ అనౌన్స్ చేస్తారు. అది వాళ్ళు కట్టే ట్యూషన్ ఫీలో మైనస్ చేసి రిమైనింగ్ ఫీ మాత్రమే స్టూడెంట్స్ దగ్గర కలెక్ట్ చేసుకుంటారు. సో అండ్ కాస్ట్, ఎస్ అమెరికా ఆటోమేటిక్ కాస్ట్ ఎఫెక్టివ్ స్టడీసే. సో అక్కడ ఏంటంటే సో లివింగ్ అనేది ఒక స్టూడెంట్ పర్ మంత్ లివింగ్ కాస్ట్ వచ్చేసి $600 నుంచి $800 వరకు అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇండియాలో రూపీస్లో తీసుకున్నట్టయితే 50,000 నుంచి 60,000 మినిమం కాస్ట్ అవుతుంది. అండ్ కాస్ట్ 2 years స్టడీస్కి తీసుకున్నట్టయితే యావరేజ్ కింద 18 lakhs నుంచి 20 lakhs కాస్ట్ అవుతుంది. సో ఇండియాలో అంత కాస్ట్ అవ్వదు. సో ఇట్స్ కాస్ట్ ఎఫెక్టివ్నే. బట్ ఇంతకంటే ఎక్కువ ట్యూషన్ ఫీ ఉన్న యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. మనం ఒక యావరేజ్ స్టూడెంట్కి ప్రాసెస్ చేసినట్టయితే, ఒక మంచి ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీకి మంచి ప్రొఫైల్ పెట్టినట్టయితే, వాళ్ళకి స్కాలర్షిప్ వచ్చినట్టయితే వాళ్ళు తక్కువ కాస్ట్లో, అంటే అక్కడ ఉన్న యూనివర్సిటీలో ఉన్న ట్యూషన్ ఫీ కంటే తక్కువ కాస్ట్లో వాళ్ళు కోర్స్ అనేది కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. స్టూడెంట్ అక్కడికి వెళ్ళాక ఫస్ట్ సెమిస్టర్ ఒకవేళ మంచి జీపీఏ గెయిన్ చేసినట్టయితే, సో మెయింటైన్ చేసినట్టయితే, అవుట్ ఆఫ్ 4కి 3 జీపీఏ మెయింటైన్ చేసినట్టయితే వాళ్ళకి సెకండ్ సెమిస్టర్ ఆన్వర్డ్స్ అసిస్టెంట్షిప్ వచ్చే అవకాశం ఉంది. ఈ అసిస్టెంట్షిప్ అనేది పెయిడ్ అసిస్టెంట్షిప్. సో స్టూడెంట్ ప్రొఫెసర్ కింద వర్క్ చేస్తూ ఉంటాడు. సో వాళ్ళు పెయిడ్ అసిస్టెంట్షిప్, ఇది కూడా ట్యూషన్ ఫీలో డెబిట్ చేసి రిమైనింగ్ ట్యూషన్ ఫీ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. రైట్. అలాగే స్టెమ్ ప్రోగ్రామ్ అండ్ నాన్ స్టెమ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, దానికి డిఫరెన్స్ ఏంటంటారు? సో స్టెమ్ అంటే లైక్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఈ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ వచ్చేసి మనకు స్టెమ్ కింద కన్సిడర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్స్ తీసుకున్నట్టయితే కంప్యూటర్ సైన్స్ ఇస్ ఎ టెక్నికల్ కోర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టెక్నికల్, ఇంజనీరింగ్. సో ఈ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కోర్సెస్ అన్నీ వచ్చేసి స్టెమ్ ప్రోగ్రామ్స్ కింద వస్తాయి. స్టెమ్ ప్రోగ్రామ్స్కి నాన్ స్టెమ్ ప్రోగ్రామ్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ నాన్ స్టెమ్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో అవి మేనేజ్మెంట్ కోర్సెస్. సో లైక్ ఎంబీఏ, ఎంఎస్ ఇన్ మేనేజ్మెంట్, ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ అన్నీ వచ్చేసి నాన్ స్టెమ్ కింద కన్సిడర్ అవుతాయి. సో వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, స్టూడెంట్కి అమెరికాకి ఒక స్టూడెంట్ వీసా ప్రాసెస్ చేసుకుంటే వాళ్ళకి 5 years వీసా స్టాంపింగ్ పడుతుంది. F1 వీసా, దాన్ని యూఎస్ వీసాని, స్టూడెంట్ వీసాని F1 అంటాం. సో F1 వీసా అనేది 5 years పడుతుంది. సో స్టెమ్ ప్రోగ్రామ్ వాళ్ళకి 2 years స్టడీ ఉంటుంది, ప్లస్ 3 years ఓపీటీ ఉంటుంది. సో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పీరియడ్. సో ఈ ఓపీటీ పీరియడ్లో స్టూడెంట్ ఏం చేస్తాడంటే, సో ఒక
టెక్నికల్గా తన ప్రొఫైల్ని గెయిన్ చేసుకొని లైక్ టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకొని సో ఆఫీషియల్ ఎంప్లాయర్స్కి లైక్ కంపెనీస్కి అప్లై చేసుకొని సో జాబ్కి అప్లై చేసుకొని ఎంప్లాయ్మెంట్ గెట్ ఆన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దానికి వాళ్ళకి 3 years టైం ఉంటుంది. సో ఆ 3 years టైం పీరియడ్ని మనం ఓపీటీ అంటాం. ఇదే నాన్ స్టెమ్ స్టూడెంట్స్ని తీసుకున్నట్టయితే వాళ్ళు మేనేజ్మెంట్ కోర్సెస్ మ్యాక్సిమం ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే 2 years స్టడీ, 1 year మాత్రమే ఓపీటీ ఉంటుంది. ఈవెన్ వాళ్ళకి 5 years వీసా స్టాంపింగ్ పడ్డా కూడా సో వాళ్ళకి 1 year మాత్రమే ఓపీటీ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ 1 year ఓపీటీలో జాబ్కి ట్రై చేస్తారు. ఒకవేళ అక్కడ జాబ్ రాలేదు అని అనుకుంటే వాళ్ళు ఏదర్ లైక్ డిఎల్ డిగ్రీ కింద లేదంటే సిపిటీకి అప్లై చేసుకోవచ్చు. అంటే సిపిటీ ఏంటంటే కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పీరియడ్. సో ఇది ఇంకో 2 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. వాళ్ళు అక్కడ ఎక్స్టెండ్ చేసుకొని ఆ పీరియడ్లో కూడా వాళ్ళు కొంచెం ప్రొఫైల్ని గెయిన్ చేసుకొని లైక్ అంటే ప్రొఫైల్ బిల్డప్ చేసుకొని సో జాబ్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే స్టెమ్ ప్రోగ్రామ్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది ఇమీడియట్గా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బికాజ్ ఆఫ్ అమెరికా టెక్నికల్గా చాలా మంచి డెవలప్డ్ కంట్రీ. సో నాన్ స్టెమ్ వాళ్ళకి వాళ్ళకి వన్ ఇయర్ ఓపీటీ పీరియడ్ ఉన్నా సరే సో మేనేజ్మెంట్కి మనం కంపేర్ చేసుకుంటే సో బిజినెస్ మేనేజ్మెంట్కి సో ఈ టెక్నికల్ కోర్స్తో చూసుకుంటే కొంచెం స్కోప్ తక్కువ ఉంటుంది. సో అండ్ అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. స్టెమ్ వాళ్ళకి ఏంటంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ అకాడమిక్ 60% ఉండి సో 6 IELTS అలా ఉండి సో జిఆర్ఈ లేకున్నా కూడా యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. బట్ మేనేజ్మెంట్ కోర్సెస్కి ఏదర్ జిఆర్ఈ ఆర్ జిమాట్ 90% రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ అకాడమిక్ పర్సంటేజ్ తీసుకున్నా కూడా సో 65-70% ఉన్నట్టయితే మేనేజ్మెంట్ కోర్సెస్కి అడ్మిషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. రైట్ శేఖర్ గారు, అయితే యూఎస్ఏలో చదువుకున్న వాళ్ళకి కెరీర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి అంటారు? ఎస్, యుఎస్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దిస్ ఇస్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో టెక్నికల్గా లైక్ అంటే గ్లోబలైజేషన్ ఎవ్రీడే వేరియస్ అంటే మూవింగ్ టువర్డ్స్ ఐటీ. సో ఐటీ అనేది అమెరికాలోనే చాలా బాగా డెవలప్డ్ ఉంది. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తీసుకున్నట్టయితే కంప్యూటర్ సైన్స్లో లైక్ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, లైక్ సైబర్ సెక్యూరిటీ. సో ఈ కోర్సెస్కి మంచి వెయిటేజ్ ఉంది అక్కడ. సో ఎంప్లాయ్మెంట్ తెచ్చుకోవడానికి చాలా ఈజీ, అంటే చాలా తక్కువ పీరియడ్లో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. సో అండ్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది అంటే సో కోర్సు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు టెక్నికల్గా ప్రొఫైల్లో బిల్డప్ చేసుకొని వాళ్ళు ఒక కంపెనీకి అప్లై చేసి జాబ్ తెచ్చుకున్నట్టయితే సో ఇండియాలో ఎలా ఉంటుంది ఎంప్లాయ్మెంట్ అనేది, ఒకసారి వాళ్ళు ఆఫర్ లెటర్ ఇచ్చారంటే తన పేషెన్సీ తను ఎంతవరకు చేయగలడో అంతవరకు చేసుకోవచ్చు కంటిన్యూస్గా. బట్ అమెరికాలో అలా ఉండదు. ఒక కంపెనీ ఆఫర్ లెటర్ ఇస్తుంది ఒక క్లయింట్కి ఒక స్టూడెంట్కి అనుకుంటే సో వాళ్ళు మినిమం ఒక 3 years పీరియడ్ ఉంటుంది. సో మ్యాక్సిమం ఒక 5-6 years ఇస్తున్నారు. సో ఆఫీషియల్ ఎంప్లాయ్మెంట్ సో పిటిషనల్ కాపీ తీసుకొని సో వాళ్ళు ఏదైతే స్టూడెంట్ వీసా మీద ఉంటారో జాబ్ వచ్చినప్పుడు సో ఒక్కసారి జాబ్ అనేది ఆఫీషియల్ ఎంప్లాయర్ నుంచి వచ్చిన తర్వాత సో వాళ్ళు ఇండియాకి వచ్చేసి మళ్ళీ వాళ్ళు వీసా అనేది స్టూడెంట్ వీసా నుంచి H1B వర్క్ వీసాకి కన్వర్ట్ చేసుకొని లైక్ స్టాంపింగ్కి అటెండ్ అయ్యి వీసా కాన్సులేట్కి అటెండ్ అయ్యి స్టాంపింగ్ మార్చుకొని మళ్ళీ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అప్పుడు వాళ్ళు H1B పైన వర్క్ చేసుకుంటారు. సో ఈ H1B పీరియడ్ అనేది డిపెండ్స్ ఆన్ ఎంప్లాయర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు 3 years ఇస్తే వీళ్ళు 3 years మాత్రమే అక్కడ వర్క్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో 3 years తర్వాత ఏంటి వాళ్ళకంటే సో వాళ్ళు 3 years కంటే ముందే ఎక్స్టెన్షన్ అప్లై చేసుకోవచ్చు. అదే ఎంప్లాయర్ దగ్గరైనా అప్లై చేసుకోవచ్చు, అదర్ కంపెనీకి అయినా అప్లై చేసుకోవచ్చు. సో ఎక్స్టెన్షన్ అప్లై చేసుకొని మళ్ళీ అప్డేటెడ్ ఎంప్లాయ్మెంట్ లెటర్ తీసుకున్నట్టయితే సో వాళ్ళకి H1B అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో మినిమం అనేది 3 years ఉంటుంది, మ్యాక్సిమం ఒక 6 years ఉంటుంది. సో ఎర్నింగ్ తీసుకున్నట్టయితే వాళ్ళకి చదువుకుంటున్న టైంలో వాళ్ళు పార్ట్ టైం చేసుకోవచ్చు 20 hours per week. సో ఫుల్ టైంలో వాళ్ళు ఎర్నింగ్ తీసుకున్నట్టయితే సో మన ఇండియన్ కరెన్సీలో తీసుకున్నట్టయితే మినిమం ఒక 7-8 lakhs per month గెయిన్ చేసుకోవచ్చు వాళ్ళు. సో టెక్నికల్గా వాళ్ళు మంచి కంపెనీలో ఆఫర్ తీసుకున్నట్టయితే మినిమం 7-8 lakhs per month గెయిన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. రైట్. అలాగే వీసా ప్రాసెస్లో అంటే ఎంత తెలిసినప్పటికీ కూడా ప్రతి స్టూడెంట్కి ఏదో ఒక చిన్న డౌట్ ఉంటుంది. సో వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది, స్టూడెంట్ ఎలాంటి అడ్వైజెస్ ఫాలో చేయాలంటే? సో అమెరికా యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్న స్టూడెంట్ ఒక వీసా వరకు వెళ్ళాలి, ఈజీగా వీసా గెట్ ఆన్ చేసుకోవాలి అంటే సో ఫస్ట్ వాళ్ళు తీసుకునే ప్లాన్ అంటే వాళ్ళు చేసే ప్లాన్లోనే ఉంటుంది. సో ఎలా అంటే ఒక యూనివర్సిటీకి ఒక పర్టికులర్ ఇంటేక్ అప్లై చేయాలంటే ఒక ప్రియర్గా ఒక 6 months నుంచి 8 months ప్రియర్గా అప్లై చేసినట్టయితే వాళ్ళకి ఏంటంటే ఈజీగా అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అడ్మిషన్తో పాటు ఈ స్కాలర్షిప్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే హర్రీగా అప్లై చేస్తారో లైక్ అంటే అడ్మిషన్ డెడ్ లైన్స్, స్కాలర్షిప్ డెడ్ లైన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో అడ్మిషన్ డెడ్ లైన్స్ కంటే ముందే స్కాలర్షిప్ డెడ్ లైన్స్ కంప్లీట్ అవుతాయి. సో ఆ స్కాలర్షిప్ డెడ్ లైన్స్ టైంలో స్టూడెంట్ అప్లై చేసుకున్నట్టయితే సో స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. స్కాలర్షిప్ వస్తే వీసా ఆఫీసర్ కూడా వాళ్ళకి వీసా ఇవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అండ్
ఇలా అడ్వాన్స్గా అప్లై చేసుకొని ప్రియర్గా ఒక 6 months నుంచి 8 months ముందుగా అప్లై చేసుకొని సో అడ్మిషన్ లెటర్ అనేది అలాంగ్ విత్ స్కాలర్షిప్ గెట్ ఆన్ చేసుకున్నట్టయితే సో వాళ్ళకు అయ్యే ఫినాన్షియల్ ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఎలా ఉంటుందంటే స్టెప్ బై స్టెప్ తీసుకుంటే సో యూనివర్సిటీకి అప్లై చేయడం, డాక్యుమెంట్స్ పెట్టడం, యూనివర్సిటీ వాళ్ళు ఆఫర్ లెటర్ ఇవ్వడం, ఆఫర్ లెటర్ ఇన్ ద సెన్స్ I-20 అంటాం మనం. I-20ని బేస్ చేసుకొని వీసాకి ప్రాసెస్ చేసుకుంటారు. సో I-20 రాగానే స్టూడెంట్ వీసా ఫీ పే చేసుకోవాలి. సో $160 ఉంటుంది. సో US ట్రావెల్ డాక్స్ వెబ్సైట్కి వెళ్ళి పే చేసుకుంటాడు. అండ్ దాని తర్వాత US హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి ఒక $350 సర్వీస్ ఫీ కింద కడతారు. సర్వీస్ ఫీ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రోగ్రామ్. సో ఇది ఎవ్రీ స్టూడెంట్కి ఎవ్రీ స్కూల్కి ఒక యూనిక్ సర్వీస్ నెంబర్ అనేది ఉంటుంది. సో దానిపైన ఒక $350 స్టూడెంట్స్ పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీసా ఫీ అనే సర్వీస్ ఫీ పే చేసుకున్న తర్వాత సో US కాన్సులేట్లో వాళ్ళు వీసా అపాయింట్మెంట్ అనేది షెడ్యూల్ చేసుకోవాలి. సో వీసా అపాయింట్మెంట్ అనేది 2 days ఉంటుంది. సో ఒకటి OFC ఉంటుంది, లైక్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది, ఇంకొకటి కౌన్సిలర్ అపాయింట్మెంట్ అంటే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇది ఆల్టర్నేట్ డేస్ పెట్టుకోవచ్చు, టైం గ్యాప్తో అయినా వాళ్ళు షెడ్యూల్ చేసుకోవచ్చు. సో ఈ వీసా షెడ్యూల్ చేసుకునే కంటే ముందు సో వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ ఒక గైడెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సో అడ్మిషన్ లెటర్లో వాళ్ళకి అయ్యే ఫినాన్స్ మొత్తం వాళ్ళు యూనివర్సిటీ మెన్షన్ చేసి పంపిస్తుంది. సో ఆ ఫినాన్స్కి సరిపడా ఫినాన్షియల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయా, అంటే ఆ ఎక్స్పెన్సెస్ ఎంతైతే ఉన్నాయో యాజ్ పర్ ద యూనివర్సిటీ ఆ ఎక్స్పెన్సెస్కి ఈక్వల్ ఫండింగ్ వాళ్ళ దగ్గర ఉందా లేదా, లేకపోతే ఎలా అరేంజ్ చేసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ క్రెడెన్షియల్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. ఓకే, హైదరాబాద్ నుంచి ఆకాష్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. శేఖర్ గారు ఉన్నారు, చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ ఈవినింగ్ ఆకాష్ గారు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. మేము ఎస్సీ క్లాస్ సార్, మేము బీటెక్ చేస్తున్నాడు. ఓకే, అమెరికాలో చదవాలని ఉంది సార్. మరి మేము పూర్ కాబట్టి దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది అడుగుదామని చేశాం సార్. సో మీరు ఎక్కడి నుంచి అండి కాల్? హైదరాబాద్ నుంచేనా? హైదరాబాద్ ఈసీఎల్. ఓకే ఓకే. సో ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయిందా, చదువుతున్నాడా? చదువుతున్నాడు సార్. ఓకే, మీకు ఒకటి ఏంటంటే నేను ఇచ్చే గైడెన్స్ ఏంటంటే సో స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సూయింగ్ అంటే బీటెక్ చదువుతున్న టైంలో సో ఏదైనా 3 years డిగ్రీ అయితే 3rd year 1st సెమిస్టర్లో ఉండగానే టెస్ట్ ప్లానింగ్స్ చేసుకున్నట్టయితే, లైక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, IELTS TOEFL PT అనేది. సో ఆ టెస్ట్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసినట్టయితే వాళ్ళకు బ్యాచిలర్స్ తర్వాత యూనివర్సిటీస్కి అంటే ఫారెన్కి అప్లై చేయడానికి గ్యాప్ అనేది రాదు. సో ఏదర్ బీటెక్ 4 years డిగ్రీ అయితే 4th year 1st సెమిస్టర్లో ఉండగానే మీరు టెస్ట్ ఎగ్జామ్స్ అనేటివి ప్లాన్ చేయించి టెస్ట్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి ఆ 4-1, 4-2 సెమిస్టర్ బ్రేక్లో ఈ ఫారెన్ యూనివర్సిటీస్కి అప్లై చేసినట్టయితే స్టూడెంట్ 4th year 2nd సెమిస్టర్ కంప్లీట్ చేసుకునే టైం లోపలే మనకి యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది. సో అడ్మిషన్ వచ్చిన వెంటనే అక్కడ నుంచి అడ్మిషన్ వస్తుంది, ఇక్కడ స్టూడెంట్కి బ్యాచిలర్స్ అయిపోతుంది. సో ఈ టైం అయిపోగానే స్టూడెంట్ ఇమీడియట్గా వీసాకి అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీసాకి అటెండ్ అయితే సో ఇమీడియట్గా వీసా బ్యాచిలర్స్ అవగానే అటెండ్ అవుతున్నాడు కనుక వీసా వచ్చే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అండ్ స్టూడెంట్ ఇన్ అడ్వాన్స్ అప్లై చేసుకుంటున్నాడు కనుక స్కాలర్షిప్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మేము గైడ్ చేసేది మీకు ఏంటంటే స్టూడెంట్ ఎప్పుడైతే ప్రీ ప్లాన్డ్గా ఉన్నాడో, అంటే మీకు ఆల్రెడీ ప్లాన్స్ ఉన్నాయి కనుక 4th year 1st సెమిస్టర్లో ఉండగానే టెస్ట్ ఎగ్జామ్స్ ప్లాన్ చేయండి. ప్లాన్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్, లైక్ మీరు ఆఫీస్కి వచ్చినట్టయితే మేము డాక్యుమెంట్ చెక్ లిస్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ కావాల్సిన డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకొని యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్నట్టయితే డిగ్రీ అయిపోయిన వెంటనే అడ్మిషన్ వస్తుంది, వీసాకి అటెండ్ అవ్వచ్చు. సో వీసాకి అటెండ్ అయితే ఇమీడియట్గా వాళ్ళు ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉండి ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళైతే జూన్ జూలైలో వాళ్ళ డిగ్రీ కంప్లీట్ అవుతుంది కనుక ఈ ఆగస్ట్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ప్లాన్ చేయాలనుకుంటే ఈ ఆగస్ట్కి చాలా తక్కువ స్కోప్ ఉంది, ఎందుకంటే ఆ టెస్ట్ ఎగ్జామ్స్ ఆల్రెడీ తీసుకోలేదు కనుక. సో జనవరి ఇంటేక్ ప్లాన్ చేసుకున్నట్టయితే మీకు ఈజీగా అడ్మిషన్ స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కూడా ఫినాన్షియల్ అరేంజ్ చేసుకోవడానికి సఫిషియెంట్ టైం ఉంటుందండి. రైట్, శేఖర్ గారు అయితే ఇందాక వీసా ప్రొసీజర్లో ఫైనాన్షియల్ క్రెడెన్షియల్స్ గురించి మాట్లాడుతున్నారు. సో యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్లో పెట్టిన ఎక్స్పెన్సెస్కి ఈక్వల్గా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అనేది ఫినాన్షియల్ సపోర్ట్ చూపించుకోవాల్సి ఉంటుంది. సో అదేలా అంటే ఒక యూనివర్సిటీ ఒక $30,000 ట్యూషన్ ఫీ మెన్షన్ చేసింది అడ్మిషన్ లెటర్లో అనుకుంటే స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ $30,000 ఏదర్ సేవింగ్స్లో కానీ, ఏదర్ FDస్లో కానీ, ఏదర్ ఎడ్యుకేషనల్ లోన్ కానీ, సో ఈ 3 waysలో వాళ్ళు ఏ విధంగా చూపించినా సరిపోతుంది. అండ్ 1 year లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా యాడ్ చేసుకొని చూపించుకోవాల్సి వస్తుంది. ఒక యావరేజ్ స్టూడెంట్, అమెరికాకి వెళ్ళే స్టూడెంట్ ఫినాన్షియల్ ఎంతవరకు చూపించాలి అంటే ఒక 35 lakhs నుంచి 40 lakhs చూపించినట్టయితే సో వీసా ఆఫీసర్ ఈజీగా వీసా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ ఫినాన్షియల్స్లో కూడా
ఎడ్యుకేషనల్ లోన్ లైక్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఒక స్పాన్సర్ లెటర్ లైక్ ఎడ్యుకేషనల్ లోన్ కానీ ఏదర్ గవర్నమెంట్ అదర్ ఆర్గనైజేషన్స్ స్పాన్సర్షిప్ లెటర్స్ కానీ ఉన్నట్టయితే సో వాళ్ళకి వీసా వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది, వీసా వచ్చే అవకాశం. సో లేదు పేరెంట్స్ దగ్గర బిజినెస్ మ్యాన్స్ ఉంటే వాళ్ళ ఐటీ రిటర్న్స్ బేస్ చేసుకొని వాళ్ళ దగ్గర సేవింగ్స్ ఉంటాయి, సో అలా ఉన్న వాళ్ళకి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో అండ్ ఏంటంటే స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే కంటే ముందు మనం ఏం చేస్తామంటే స్టూడెంట్కి ప్రీ ప్లాన్డ్గా మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటాం. వీసా ఆఫీసర్ ఏ వేస్లో అయినా క్వశ్చన్స్ అడగచ్చు. ఏం చదివినావు, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు, ఏం టెస్ట్ ఎగ్జామ్స్ రాసినావు, నీ అకాడమిక్ ప్రొఫైల్ ఎలా ఉంది, సో ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నావు, సో అలా వెళ్ళాలి అంటే మీకు పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది, సో ఇదంతా ఓకే అయితే మీరు ఈ ప్రాసెస్ ఎలా చేసుకున్నారు, ఎక్కడి నుంచి చేసుకున్నారు, ఏ వెబ్సైట్ నుంచి చేసుకున్నారు, సో ఇదన్నీ క్వశ్చన్స్ మనం అనేది మాక్ ఇంటర్వ్యూ లెక్కన ఒక 3-4 సెషన్స్ మాక్ సెషన్స్ తీసుకుంటాం. దెన్ స్టూడెంట్ ఏంటంటే వెల్ ప్రిపేర్డ్గా ఉంటాడు కనుక ఈజీగా వీసా ఆఫీసర్ని ఫేస్ చేసి సో వాళ్ళకి కావాల్సిన ఆన్సర్స్ ఈజీగా ఇచ్చేసి వీసా గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. రైట్. అలాగే స్టూడెంట్స్కి ఎక్సెల్లా అందించే సర్వీసెస్ ఏంటి అండ్ హైదరాబాద్లో ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి? ఎస్, ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ LLC ఇస్ అన్ US బేస్డ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ. సో ఇట్స్ రిజిస్టర్డ్ ఇన్ మినెసోటా స్టేట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. సో బ్రాంచెస్ ఇండియాలో వచ్చేసి హైదరాబాద్లో ఒక 3 బ్రాంచెస్ ఉన్నాయి, మాదాపూర్, కూకట్పల్లి అండ్ సోమాజిగూడ. అండ్ నియర్ బై సిటీస్ గుంటూరు, వైజాగ్, విజయవాడలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఓవరాల్ 6 బ్రాంచెస్ ఉన్నాయి ఇండియాలో. సో ఆఫీస్ ఆల్ ది స్ట్రెంత్ వచ్చేసి ఒక 60 నుంచి 80 మెంబర్స్ ఉంటారు. సో ఎక్సెల్లా మెయిన్గా స్టూడెంట్స్కి ఇచ్చే సర్వీసెస్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి కెరియర్ గైడెన్స్. లైక్ స్టూడెంట్స్ ఏంటంటే లైక్ ఇందాక కాల్ తీసుకున్నట్టుగా వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా చదువుతుండగానే ఒక ఆలోచన ఉన్నట్టయితే వాళ్ళకి కెరియర్ గైడెన్స్, ఏ టెక్నాలజీకి ఏ కంట్రీ చూస్ చేసుకోవాలి, ఆ కంట్రీ చూస్ చేసుకుంటే మీరు ఎంతవరకు ఫినాన్షియల్స్ పెట్టుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అక్కడ సెటిల్ అవుతారా, బ్యాక్ వస్తారా, ఇండియాకి వస్తారా, సో ఇదంతా ఒక వాళ్ళకి పేరెంట్స్కి అండ్ స్టూడెంట్కి కెరియర్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కెరియర్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కెరియర్ గైడెన్స్ ఇచ్చాక వాళ్ళకు ఒక పర్టికులర్ కంట్రీ చూస్ చేసుకున్న తర్వాత ఆ కంట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆ రిక్వైర్మెంట్స్కి ఏమేమి టెస్టులు కావాలి, టెస్ట్ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్. సో టెస్ట్ ప్రిపరేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ IELTS, TOEFL, PT అండ్ GRE, GMAT. సో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్కి SAT, SAT కానీ ACT కానీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి స్టూడెంట్ టెస్ట్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి స్కోర్స్ తెచ్చుకున్న తర్వాత సో యూనివర్సిటీకి అడ్మిషన్ ప్రాసెస్, ఏ యూనివర్సిటీ అయితే సూటబుల్గా ఉంటుందో, ఏ కోర్స్ అయితే సూటబుల్ అవుతుందో ఆ యూనివర్సిటీ ఆ కోర్సు గైడ్ చేసి వాటికి అడ్మిషన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఒక్కసారి అడ్మిషన్ వచ్చినాక సో వీసా అసిస్టెన్స్ ఫస్ట్ వాళ్ళకి వీసాకి వెళ్ళాలంటే ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి, సో ఆ వీసా అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీసా అసిస్టెన్స్ అనేది చాలా మేజర్ పార్ట్. సో అడ్మిషన్ అనేది మనం చేస్తాం, పేరెంట్స్ మనీ పెడతారు, సో ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది ఫైన్. కానీ వీసా అసిస్టెన్స్ ఏంటంటే స్టూడెంట్ కాన్సులేట్ని ఫేస్ చేయాలి. సో అక్కడ స్టూడెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటేనే వీసా వచ్చే అవకాశం ఉంటుంది. దానికి స్టూడెంట్ పేరెంట్స్ని అండ్ స్టూడెంట్ పిలిచి కావాల్సిన ఫినాన్షియల్ డాక్యుమెంటేషన్ అన్ని గైడ్ చేసి అప్పుడు వీసా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో వీసా అప్లై చేసిన తర్వాత సో తనకు కావాల్సిన మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ప్యాకేజ్ తనకిచ్చి వీసా ఇంటర్వ్యూకి పంపించడం జరుగుతుంది. ఒక్కసారి వీసా వచ్చిన తర్వాత ప్రీ డిపార్చర్ సర్వీస్. సో ట్రావెల్ టికెట్, హెల్త్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్. సో ఫారెన్ కంట్రీ కనుక ఆటోమేటిక్గా మనం కరెన్సీ మార్చాలి, ఫారెక్స్. సో ఈ అండ్ ఇంటర్నేషనల్ సిమ్ కార్డ్. సో ఇవన్నీ అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ వచ్చేసి ప్రీ డిపార్చర్ సర్వీస్లో వచ్చేస్తాయి. అండ్ పోస్ట్ డిపార్చర్ సర్వీసెస్, అక్కడ ల్యాండ్ అయిన తర్వాత క్యాంపస్కి ఎలా రీచ్ అవ్వాలి, సో పార్ట్ టైం జాబ్ ఎలా సెర్చ్ చేసుకోవాలి, సో అకామిడేషన్ ఎలా సెర్చ్ చేసుకోవాలి, అండ్ లైక్ బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ ఒక అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో పోస్ట్ డిపార్చర్ సర్వీస్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒక స్టూడెంట్ అక్కడికి వెళ్ళి క్యాంపస్లో రిజిస్టర్ అయ్యి కోర్స్ కంప్లీట్ చేస్తున్నాడు అంటే సో వాళ్ళకి నెక్స్ట్ ఏంటి H1B వర్క్ ఎంప్లాయ్మెంట్. సో స్టూడెంట్ 3rd సెమిస్టర్లో ఉండగానే, మాస్టర్ స్టూడెంట్ అయితే 3rd సెమిస్టర్లో ఉండగానే వాళ్ళని మనం హైర్ చేసుకొని వాళ్ళకు ఒక టెక్నాలజీ లైక్ డేటా అనలిటిక్స్లో వాళ్ళు జాబ్ కావాలని, డేటా అనలిటిక్స్లో ఏ టెక్నాలజీ వాళ్ళు గెయిన్ చేసుకుంటే జాబ్ ఈజీగా గెట్ అని అవుతుంది, ఆ టెక్నాలజీ కూడా మనం ట్రైన్ చేయడం జరుగుతుంది. సో దాని బేసిస్ స్టూడెంట్ ఏంటంటే తన ప్రొఫైల్ని గెయిన్ చేసుకొని సో ఈజీగా ఎంప్లాయ్మెంట్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో అంటిల్ సెటిల్ ఓవర్ దేర్ ఎంప్లాయ్మెంట్ వచ్చేదాకా సో కన్ఫ్యూజన్ మోడ్ నుంచి సో వాళ్ళకి కెరియర్ గైడెన్స్ దగ్గర నుంచి ఎంప్లాయ్మెంట్ వచ్చేదాకా ఎక్సెల్ఆర్ సర్వీసెస్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. రైట్. అయితే ఇందాక బిగినింగ్లో మీరు అన్నట్టు యూఎస్ఏలో చదవాలంటే అది కంపల్సరీ ఎక్స్పెన్సివ్ అని అనుకున్నాం. సో అంత ఫీజ్ స్ట్రక్చర్ ఎఫోర్డ్ చేయలేని స్టూడెంట్స్కి ఎక్సెల్ఆర్ నుంచి ఏదైనా అసిస్టెన్స్ ఉంటుందా, ఎలా గైడ్ చేస్తారు వాళ్ళకి? లైక్ అంటే మీరంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తీసుకుందాం. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఫారిన్లో చదవాలి అని అంటే సో వాళ్ళకి మనం ఇచ్చే అసిస్టెన్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు,
కానీ స్టూడెంట్ దగ్గర స్కిల్స్ ఉన్నట్టయితే, సో అకాడమిక్ పరంగా కొంచెం స్కిల్స్ ఉన్నట్టయితే వాళ్ళకి అకాడమిక్ ఏ రేంజ్లో పాస్ అవ్వాలి, టెస్ట్ ఎగ్జామ్స్ ఎంత కట్ ఆఫ్ మార్క్ రావాలి అనేది గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దాని ప్రకారం స్టూడెంట్ ఒక 80-85% స్కోర్స్ అనేది గెయిన్ చేసుకున్నట్టయితే, సో మనం ముందుగా చెప్పుకున్నట్టుగా యూనివర్సిటీలో స్కాలర్షిప్ వస్తుంది. సో స్కాలర్షిప్ వాళ్ళకి వెయిటేజ్ అవుతుంది, అంటే లైక్ హెల్ప్ అవుతుంది. సో ట్యూషన్ ఫీ ఆటోమేటిక్గా తగ్గుతుంది. అండ్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ మన ఇండియాలో ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి ఏంటంటే సో ఫారెన్ స్కాలర్షిప్ అనేది అనౌన్స్ చేశారు. సో వాళ్ళు ఎక్కడైతే సక్సెస్ఫుల్గా వీసా వచ్చి యూనివర్సిటీలో రిపోర్ట్ చేస్తారో సో వాళ్ళకి ఏపీ గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఫారెన్ స్కాలర్షిప్ అనేది ఇస్తుంది. సో అది కూడా ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఎవరిని రీచ్ అవ్వాలి, గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా వెళ్ళాలి అంటే సో అసలు వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ స్టూడెంట్ ఫోకస్డ్గా ఉండి తన ప్రొఫైల్ ఒక మంచి పర్సంటేజ్లో గెయిన్ చేసుకున్నట్టయితే సో 50% నుంచి 75% వరకు కూడా ట్యూషన్ ఫీ వేవర్ వచ్చే అవకాశం ఉంది, స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక కూడా ఉన్న 50% ట్యూషన్ ఫీలో కూడా ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు జీపీఏ మంచిగా గెయిన్ చేసుకున్నట్టయితే సో వాళ్ళకు అసిస్టెంట్షిప్ వచ్చే అవకాశం ఉంది. అసిస్టెంట్షిప్ ఏంటంటే ప్రొఫెసర్ కింద వర్క్ చేస్తారు, అది పెయిడ్ అసిస్టెంట్షిప్. సో వాళ్ళకి ఫ్రీగా 99% ఫ్రీగా కంప్లీట్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా దగ్గర ఫినాన్షియల్ లేదు అని కూడా టెన్షన్ పడద్దు. సో ప్రొఫైల్ కొంచెం ప్రాపర్గా బిల్డప్ చేసుకొని సో గెయిన్ చేసుకొని అప్లై చేసుకున్నట్టయితే సో తక్కువ ఖర్చులో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అమెరికాలో. రైట్. ఎవరైనా స్టూడెంట్ ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ని కన్సల్ట్ అవ్వాలంటే ఏంటి స్పెషాలిటీ ఎక్సెల్లాలో? సో లైక్ ఒక ఫారెన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఒక కంపెనీ ఉంది అంటే సో చాలా ఉన్నాయి కంపెనీస్. సో ఎక్సెల్ అనే ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఎక్సెల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కంపెనీ. సో బెస్ట్ సర్వీసెస్ ఎక్సెల్ ఏంటంటే ఒక ట్రస్ట్ వర్త్ ప్రాసెస్ అనేది ఉండాలి స్టూడెంట్కి కానీ పేరెంట్కి కానీ ఒక ట్రస్ట్ అండ్ వర్త్ ఉండాలి. సో మనం స్టూడెంట్ ఆఫీస్కి వచ్చాడంటే మనం కస్టమర్గా మనం ఎప్పుడు థింక్ చేయకూడదు. సో స్టూడెంట్ మన ఫ్యామిలీ మెంబర్ ఎప్పుడైతే తీసుకుంటామో ఈజీగా మన దగ్గర ఇంటరాక్ట్ అవుతాడు, తన దగ్గర ఉన్న డ్రాబ్యాక్స్ మనకి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో దాన్ని బట్టి మనం ఈజీగా స్టూడెంట్కి గైడ్ చేయొచ్చు. సో ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసి సో వాళ్ళకి ఒక వర్త్ఫుల్ ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఎలా ఎక్సెల్ అనే ఎందుకు చేస్తుందంటే లైక్ ఎక్సెల్కి వచ్చేసి ఏఐఆర్సి సర్టిఫైడ్ మెంబర్. ఏఐఆర్సి సర్టిఫికేషన్ అనేది అంత సింపుల్గా రాదు. వాళ్ళు ప్రీ స్క్రీనింగ్ ప్రాసెస్ అండ్ పోస్ట్ స్క్రీనింగ్ మొత్తం రివ్యూ చేసిన తర్వాతనే ఏఐఆర్సి అనేది సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మా ఫౌండర్ అరవింద్ అరసవిల్ వచ్చేసి హీ గివెన్ ఆల్ ది ఎగ్జామ్స్ అండ్ హీ గాట్ కాన్ఫరెన్సెస్ లైక్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, వెబా, ఏఐఆర్సి. సో ఈ కాన్ఫరెన్సెస్ కూడా మా కంపెనీకి ఎలిజిబిలిటీ ఉంది. సో ఒక వర్త్ఫుల్గా ఒక ట్రస్టెడ్గా ఏ కంపెనీ అయితే ప్రాసెస్ చేస్తుందో వాళ్ళకి మాత్రమే ఇలాంటి స్టాండర్డ్ సర్టిఫికేషన్స్ ఉండే అవకాశం ఉంది. సో అవి మనకు ఉన్నాయి కనుక ఒక స్టూడెంట్ టెన్షన్ పడకుండా ప్రాసెస్ చేసుకోవచ్చు ఎక్సెల్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. యూఎస్ఏలో ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది, అక్కడ స్టడీస్ ఎలా ఉంటాయి, చాలా చక్కగా వివరించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, చూసారుగా ఇది వాళ్ళ స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.